హాయ్ ఎవ్రీవన్. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినట్లు ఏపీపీఎస్సీ నుండి అఫీషియల్ వెబ్ నోట్ అయితే రిలీజ్ అయింది. ఈ అఫీషియల్ వెబ్ నోట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయితే జూలై 28న జరగాల్సింది. అయితే ఈ ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అయింది. ఏ డేట్న ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలియదు. గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ ఎక్కువగా ఉంది, ప్రిపరేషన్ టైం అనేది తక్కువగా ఉండటం వల్ల అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయమని ఏపీపీఎస్సీని కోరడంతో ఈ అభ్యర్థనల మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తున్నట్లు అఫీషియల్ వెబ్ నోట్ అయితే ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది ఒక పర్టికులర్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. వెరీ సూన్ ఎగ్జామ్ డేట్ని అనౌన్స్ చేస్తామని చెప్పారు. మెయిన్స్ అనేది 1 or 2 monthsలో ఉండే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మినిమం 2 to 3 months టైం మ్యాక్సిమం పడుతుంది. ఈ టైంని మనం ప్రిపరేషన్కి ఉపయోగించుకుంటే మంచి స్కోర్ అనేది చేయొచ్చు. సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీరు ఈ ప్రిపరేషన్ కొనసాగించి సిలబస్ అనేది కంప్లీట్ చేయండి. సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ చేయండి. సిలబస్ కంప్లీట్ కాని వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ చేసి టెస్ట్ సిరీస్ కూడా రాయండి. మీరు టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేది చేయగలుగుతారు. సో ఈ సమయాన్ని అయితే ఉపయోగించుకోండి. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. మనకి డీటెయిల్గా ఇచ్చారు ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయినట్లు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది జూలై 28న జరగట్లేదు. ఈ ఇన్డెఫినైట్ పోస్ట్పోన్ నిరవధిక వాయిదా అంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేయలేదు. కాబట్టి అఫీషియల్గా ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన వెంటనే దానికి సంబంధించిన అప్డేట్ గురించిన వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వన్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యింది అంటే కాంపిటీషన్ పెరుగుతుంది. యాజ్ యూజువల్ పేపర్ కూడా డిఫికల్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మాత్రం టైం ఉంది కదా చూద్దాంలే, ప్రిపేర్ అవుదాము అని లైట్ తీసుకోవద్దు. ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. బాగా సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ చేసి టెస్ట్ సిరీస్ రాయండి. ఈ ప్రిపరేషన్ కోసం టైం టేబుల్ వేసుకోండి, ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. ఈ సమయాన్ని అయితే ఉపయోగించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.